2 రోజుల క్రితం కృష్ణా జిల్లా పెడనలో వినాయక చవితి మండపం నిర్వహణలో భాగంగా మిలాద్ నబీ రోజుని అక్కడ ఉన్నటువంటి స్థానిక వినాయక మందిరం మీద ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కొందరు ముస్లిం యువకుల్ని వారించడం జరిగింది దేవాలయ నిర్వాహకులు. ఈ సందర్భంగా దేవాలయం మీద, హిందూ దేవాలయం మీద ఇటువంటి వాటి ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదు అని వారు వారించినందుకు ఆగ్రహించి ఆ నిమిషంలో అక్కడ స్థానికంగా ఉన్న హిందువులందరూ వ్యతిరేకించడంతో వెనక్కి వెళ్ళి కొంత సమయం తర్వాత ఇతర ప్రాంతాల నుండి ముస్లిం యువకులు తీసుకుని వచ్చి మూకుమ్మడి దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేస్తూ ఆలయాల్లో ఉన్నటువంటి అద్దాలని, ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాల మీద దాడి చేస్తూ రాళ్ల వర్షం కురిపిస్తూ అడ్డు వచ్చిన హిందూ బంధువుల మీద, దీన్ని నివారించాలని ప్రయత్నం చేసినటువంటి పోలీసు సోదరుల మీద కూడా దాడికి పాల్పడడం జరిగింది. దీన్ని వారించడం కోసం హిందూ సమాజం ప్రయత్నిస్తూ ఒకవైపు, పోలీసులు దీన్ని నివారించడం కోసం బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది పోలీసు అధికారుల మీద కూడా రాళ్ల వర్షం కురిపించడం జరిగింది. కొన్ని గాయాల పాలు కూడా, పోలీసు సోదరులు కూడా గాయాల పాలు కావడం జరిగింది. అయితే ఇంతటి దారుణం జరిగిన ఒకవైపు ప్రభుత్వము మండపాలకి బ్రిటిష్ కాలంలో లేని విధానాలు తీసుకొస్తూ అనుమతుల కోసం అప్లై చేయండి, హైట్ను బట్టి ఫీజులు కట్టండి, రోజు మైకి ఫీజులు కట్టండి, ఎన్ఓసి ఏదో ఒక పరిశ్రమను స్థాపిస్తున్నట్టు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు తీసుకోండి. ఇవన్నీ దేనికి? బంగాళాఖాతంలో కలపడానిక? హిందువులు ఇవన్నీ తీసుకుని మండపాలు నిర్మాణం చేసుకుంటే వాటి మీద దాడి చేస్తున్నప్పుడు రక్షించవలసిన పోలీసులు దెబ్బలు తిని పారిపోయే పరిస్థితికి కారణం ఏమిటి? ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది? హిందువులే కాదు, పోలీసులు దెబ్బలు తిన్నప్పటికీ కూడా పోలీసుల వైపు నుంచి చర్యలు లేకపోవడానికి, చర్యలు శూన్యం కావడానికి కారణం ఏమిటి? ఏ ఒత్తిడులు వేరే పనిచేస్తున్నాయి? ఇది విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తోంది. దాడి జరిగి 3 రోజులైంది. ఇంతవరకు ఈ దాడి ఏ గ్రామాల నుంచి వచ్చారు, ఎవరు దీనికి నాయకత్వం వహించారు అన్నది సీసీ కెమెరా ఆధారంగా గుర్తించడంలో జాప్యం జరుగుతోంది. వెంటనే నాన్ బెయిలబుల్ కేసులు వారిని నమోదు చేసి వారిని అరెస్టు చేయాలి, దాడికి పాల్పడిన వారిని. ఎందుకు ఇది కోరుతున్నామంటే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యూహాత్మకంగా ముస్లిం సమాజం దాడులు ప్రారంభిస్తూ బంగ్లా అనుభవాల్ని, బెంగాల్ అనుభవాల్ని కృష్ణా జిల్లా నుంచి ప్రారంభించాలనే ప్రయత్నం జరుగుతోందని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. ఇటీవల వీకోట్లో ఒక దేవాలయం విషయంలో ఒక హిందూ మహిళ మీద దాడి జరిగింది. దాన్ని అడ్డుకున్నటువంటి హిందూ సమాజమే కూడా దాడి చేశారు. అక్కడ కూడా పోలీసుల మీద దాడి జరిగింది. అయినప్పటికీ పోలీసులు కేసులు లేకుండా మిన్నకుండిపోయారు. అంటే అక్కడ ఏ విధమైన చర్యలు జరగలేదన్నది ఆసరా తీసుకుని ఇది ఈవేళ పెడనకు పాకింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక వ్యూహాత్మకంగా ముస్లిం సమాజం ప్రయోగశాలగా ఈ 2 కార్యక్రమాలు తీసుకున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి దాడులు ప్రారంభిస్తారని, మూకుమ్మడి దాడులు చేస్తారని విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే హిందూ సమాజాన్ని రక్షించుకునే బాధ్యత విశ్వ హిందూ పరిషత్ తీసుకుంటుంది. 200 మందిని ముస్లిం సమాజం తీసుకొచ్చి దాడులకు పురుగొలిపితే విశ్వ హిందూ పరిషత్ 20,000 మందితో దాడికి ప్రతిదాడి చేస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిది, పోలీసులది. 3 రోజులైంది. చేష్టలు అడిగినటువంటి ప్రభుత్వాలు, పోలీసులు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. హిందూ సమాజానికి ఏ విధమైనటువంటి సంకేతం వదలుచుకున్నారు? మిమ్మల్ని మేము రక్షించలేని సంకేతం ఇస్తే విశ్వ హిందూ పరిషత్ హిందూ సమాజాన్ని సమాయత్తం చేస్తుంది, తమను తాము రక్షించుకునేటటువంటి పరిస్థితికి ముందుకు తీసుకొస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి వాళ్ళు తమ రక్షణ తాము చూసుకునేటటువంటి బాధ్యత ఇచ్చింది, తమను రక్షించుకునేటటువంటి హక్కులు ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు రావాలి. రెండవసారి ఇదే పరిస్థితిలో ముస్లిం సమాజం పెడల్లో దాడికి దిగితే దీన్ని వ్యక్తిగతమైనటువంటి తగువగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కమ్యూనల్ దాడి, లేకపోతే వ్యక్తిగతమైన దాడి అయితే లోకల్గా ఉన్న వాళ్ళు 4-5 పట్టుకుంటారు. పక్కనున్న 4-5 గ్రామాల నుంచి మసీదుల్లో దీని గురించి ఉపన్యాసాలు ఇచ్చి అక్కడి నుంచి ముస్లిం సమాజాన్ని ఇక్కడ తీసుకొచ్చారంటే, ఇంత జరిగిన 200 మంది ఒక మతానికి సంబంధించిన వాళ్ళు దేవాలయం మీద, హిందువుల మీద, పోలీసుల మీద దాడి చేశారన్నా కూడా పోలీసులకి, ఆ ముస్లిం సమాజానికి ఏ విధమైనటువంటి వ్యక్తిగతమైన కక్షలు ఉంటాయి. కాబట్టి ఇది గమనించాలి. ఇది కమ్యూనల్గా జరిగినటువంటి మతపరమైనటువంటి దాడి.
ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోవద్దని తెలిసిన రోజుని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిందూ ధార్మిక సంస్థల్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్త పోరాటం చేస్తాము. ఒక్కసారి హిందువులు రోడ్డెక్కితే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి హిందూ సమాజం ఒకవైపు ప్రభుత్వానికి పోలీసులకి సూచన చేస్తూనే చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నాం ముస్లిం సమాజానికి కూడా. ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే గ్రామానికి 200 మీరు ఉండొచ్చు, 20,000 మంది ఉన్న హిందువులు ఎదురు తిరిగితే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. కాబట్టి కమ్యూనల్ రైడ్ మీరు చేయాలనుకుంటే దానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి అది కాకూడదని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే దాడికి పురుగొల్పిన వారిని, నాయకత్వం వహించిన వారిని, దాడిలో పాల్గొన్న వారిని గుర్తించండి, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయండి. రాష్ట్రంలో మరొకసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూడండి. ఇవాళ హిందూ సమాజం ప్రశ్నిస్తోంది, దేనికోసం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, దేనికోసం అనుమతులు? బ్రిటిష్ వారి దగ్గర నుంచి బాలగంగాధర తిలక్ ఏ అనుమతి తీసుకోవాలా? మొఘలాయుల నుంచి ఛత్రపతి శివాజీ రాణా ఏ అనుమతులు తీసుకోవాలా వినాయక చవితి ఉత్సవాలు చేయడానికి? ఇప్పుడు కొత్తగా ఈ అనుమతుల ప్రక్రియ ఏ ప్రభుత్వంలో చేసిన చట్టమైనా, బిల్లు అయినా, జీవో అయినా దీన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం పాలిస్తున్న పాలకులపై ఉన్నది. కాబట్టి చాలా స్పష్టంగా చెబుతున్నాము. ఈ విషయం ఎండోమెంట్ మినిస్టర్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి వినాయక మండపాల మీద పెడుతున్న ఆంక్షల విషయంలో వెనక్కి పునరాలోచించుకోమని చెప్పడం జరిగింది. వారు కూడా సౌహృదయంతో వెనక్కి తీసుకునేటటువంటి చర్యలు తీసుకున్నారు. దానికి మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కానీ మరొకసారి పునరావృతం కాకుండా, రాబోయే దసరాలో పునరావృతం కాకుండా చూడాలి. మరొక విషయాన్ని విస్తృత పరిషత్ ప్రస్తావన చేస్తోంది. కడనలో సమాచార హక్కు చట్టం ప్రకారం మేము తీసుకునేటువంటి సమాచారంతో